హే గాయ్స్! అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నాకు అండ్ మా చిన్నోనికి ఇది ఫస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యాక కూడా ఫస్ట్ ఫెస్టివల్. అందుకని నాకు అండ్ మా ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్. బికాజ్ I am celebrating this beautiful festival with my family members. 2 ఇయర్స్ యూకేలో ఉన్నందుకు నేను ఉగాది ఫెస్టివల్ అయితే మిస్ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే ఇండియాకొచ్చాను. సో, ఇండియాకొచ్చాక నా ఫస్ట్ ఉగాది సో, చాలా హ్యాపీగా ఉంది. ఉగాది చేసుకోవడం. సో, మార్నింగ్ నుంచయితే మా ఇంట్లో ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. లైక్ క్లీనింగ్, డెకరేషన్ అండ్ ఎవ్రీవన్ బిజీ విత్ స్మైల్స్. మీరు చూస్తుంటే ఇక్కడ మా అన్నయ్య అయితే తోరణాలు కట్టడంలో బిజీ అయిపోయాడు. మా ఇంట్లో పూజ టైంలో అందరం కలిసి ప్రేయర్స్ చేస్తాం. ప్రేయింగ్ ఫర్ హ్యాపీనెస్, హెల్త్ అండ్ సక్సెస్ ఫర్ ఎవ్రీవన్. సో, చూడండి మా పూజ రూమ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఈ పూజ రూమ్ డెకరేట్ చేయడానికి క్రెడిట్స్ అన్నీ మాత్రం మా అమ్మ, వదినకే వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళే కష్టపడి మార్నింగ్ లేసి పూజ ఇక్కడ మా వదిన అయితే మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ అట్రాక్షన్ ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇంకా నేనైతే అప్పుడే నార్మల్‌గా స్నానం చేసి, ఇంకా దేవుడికి మొక్కుకొని ఇట్లా బయటకొచ్చాను. దాని తర్వాత మా మమ్మీ అయితే అరిటాకులు తీసుకొని వచ్చారు. చూసారు గదా! చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్‌గా నా ఫేవరెట్ భక్షాలు. ఇంకా మా మమ్మీ అయితే సూపర్‌గా చేస్తుంది టేస్టీగా భక్షాలు. సో, ఇంకా మా అన్న గూడా హెల్ప్ చేస్తున్నాడనమాట. లేట్ అయిపోతుంది గుడికెళ్ళాలని. చూసారు గదా! ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో. మంచిగా ఇదంతా నూనెనే అంటియాలి చేసి నూనెతోటే బాగుంటుంది. ఐ బిలీవ్ థట్ ఎవరి రెసిపీ సీక్రెట్స్ వాళ్ళకే తెలుసు. మనం వేరే వాళ్ళ రెసిపీలోకి ఇన్వాల్వ్ అయ్యి చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. ఓకే. ఫైనల్లీ మా ఉగాది స్పెషల్స్ అయితే రెడీ సో, మేము దేవుడికైతే నైవేద్యం పెట్టేసాము. సో, అందుకని మీకు ఇంగ్రీడియెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేను. అండ్ చూసారు కదా! సో, నైవేద్యం అయిపోయాక టెంకాయ కొట్టి ఇంకా ప్రే చేసాము. ఈ ఫెస్టివల్ మాకు చాలా హ్యాపీనెస్, పీస్‌ఫుల్ అండ్ హెల్తీగా ఉండాలి అని. ఉగాది అంటే జస్ట్ ఫెస్టివల్ కాదు. ఇట్స్ ఎ ఫీలింగ్, ఎ రిమైండర్ థాట్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ స్వీట్, సోర్, బిటర్ జస్ట్ లైక్ అవర్ జర్నీ. సో, మా ఉగాది స్పెషల్స్ అయితే చూసేయండి. మా వదిన అయితే మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర అండ్ మామిడికాయ పప్పు, సాబుదానా స్వీట్ అండ్ మా మమ్మీ భక్షాలు అండ్ పచ్చడి ప్రిపేర్ చేశారు. సో, ఈ ఉగాది అయితే చాలా స్పెషల్. ఎందుకంటే అన్నయ్య, వదిన కూడా వాళ్ళ ఫస్ట్ ఫెస్టివల్. సో, ఇంకా మంచిగా అరటాకులో ఇవన్నీ స్పెషల్స్ పెట్టుకొని వాళ్ళిద్దరూ హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేశారు. చూసారు గదా! చూడ్డానికి ఎంత క్యూట్‌గా అండ్ హ్యాపీగా ఉందో. ఐ విష్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా హ్యాపీగా ఉగాది చేసుకోవాలి అని. అండ్ Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. ఫస్ట్ చింతపండు పులిహోర చాలా అద్భుతంగా ఉంది. స్వీటు బచ్చాలు పచ్చడి చాలా అద్భుతం. అన్ని రకాలు వేసి సో, అలా ఉగాది స్పెషల్స్ అన్నీ తిన్నాక ఫుల్‌గా నవ్వుకొని, మాట్లాడుకొని, ఎంజాయ్ చేశాక మా చిన్నోడికైతే థర్డ్ మంత్ ఎండ్ అవుతుంది. సో, అందుకని అప్పుడే ఒక ఐడియా వచ్చి ఉగాది థీమ్‌లో డెకర్ చేసి ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాను. చూసారు గదా! ఎంత క్యూట్‌గా కూర్చొని చూస్తున్నాడో తన డెకరేషన్‌ని. అండ్ నేనొక్కదాన్నే ఇంకా ఇవన్నీ గ్యాదర్ చేసుకొని లీవ్స్, మామిడాకులు, ఫ్లవర్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేశాను డెకర్ చేయడం. అండ్ ఇంకా మా వదిన వచ్చి కూడా హెల్ప్ చేసింది. ఇలా 3 అని రాస్తుంది. థర్డ్ మంత్ అని. థర్డ్ మంత్ ఎండ్ అవుతుంది. దిస్ ఈస్ మై బాయ్స్ ఫస్ట్ ఉగాది photoshoot and I wanted to make it something truly memorable and magical.
మా ఇంట్లో చిన్న ఫెస్టివల్ సెటప్ లాగా డిజైన్ చేశా. ఎవ్రీ స్మాల్ డీటెయిల్ హ్యాస్ ఎ పీస్ ఆఫ్ హార్ట్ ఇన్ ఇట్. ఉగాది స్పిరిట్‌ని క్యాప్చర్ చేయాలి అని ట్రెడిషనల్ ఎలిమెంట్స్, ఫ్లవర్స్, కలర్స్ అండ్ ఇంక్లూడ్ చేశా. అండ్ ఇది చాలా స్పెషల్ అండ్ క్యూట్ మూమెంట్ నాకైతే. ఎందుకంటే మా అన్నయ్య ఇంకా తన మేనల్లుడిని తీసుకొచ్చి ఇలా ఫోటోషూట్‌కి రెడీ చేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సీన్‌ని చూసి. చూసారు కదా! And seeing my baby smile in this setup, it's the most beautiful feeling ever. Words సరిపోవు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. And every click is not just a photo, it's a memory I want to cherish forever. అమ్మగా నాకు ఇలాంటి మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. క్రియేటింగ్ దీస్ మెమోరీస్ ఫర్ మై బేబీ ఈజ్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఈ ఉగాది నాకు కొత్త సంవత్సరం ఇవ్వలేదు. మా చిన్నోడి కోసం బ్యూటిఫుల్ మెమోరీస్ కూడా ఇచ్చాయి. సో, అందుకనే చాలా హ్యాపీ. నా హార్ట్‌లో ఒకటే అనిపిస్తుంది. మా చిన్నోడు పెద్ద అయినంక ఈ పిక్చర్స్ అన్నీ చూసి చాలా స్పెషల్‌గా ఫీల్ అవ్వాలి. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong. ఇప్పుడు రాదు వల్ల రాదు. ఇంకా తాతయ్య, అమ్మమ్మ అయితే అసలు ఆ ఫోటోషూట్‌కి రెడీ చేయగానే, వాడిని ఆ డ్రెస్‌లో చూడంగానే వాళ్ళ హ్యాపీనెస్‌కైతే హద్దులు లేవు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అండ్ చాలా హ్యాపీగా ఫోటోస్ అయితే దిగారు. అండ్ ఇప్పుడొచ్చేసి మామయ్య టర్న్. సో, చూడండి ఇంకా మామయ్య అయితే మేనల్లుడా, మేనల్లుడా అంటూ ఎత్తుకొని ఇలా ఫోటో షూట్స్ అయితే క్యూట్ క్యూట్ ఫోటోస్ అయితే తీసుకున్నాడు. అందులో మా చిన్నోడైతే ఒక కిస్ గూడా ఇచ్చాడు మా అన్నయ్యకి. ఇంకా చాలా క్యూట్‌గా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తే. ఇంకా అలా కొద్దిసేపు అన్నయ్య అండ్ వదిన మా చిన్నోడితో ఆడుకున్నారు. ఇంకా దిస్ ఈస్ ఫైనల్ టు ఎండ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఫ్లవర్స్ వేస్ట్ చేయాలనిపియలేదు. సో, అలా గడప దగ్గర ఇలా డిజైన్ చేశాను వేస్ట్ అవ్వకుండా. సో, దిస్ ఈజ్ అవర్ ఉగాది ఫెస్టివల్. అండ్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము టెంపుల్‌కెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. ఇలా భక్షాలు అన్నీ సెట్ చేసుకొని, పచ్చడి ఆహ్, ఇంకా కార్‌లో స్టార్ట్ అయ్యాము. నేను, అన్నయ్య అండ్ వదిన. మా చిన్నోడినైతే తీసుకురాలేదు. అప్పటికే నైట్ అయిపోయింది. అండ్ టెంపుల్‌కెళ్ళి మంచిగా ప్రే చేసుకొని, ఫైనల్‌గా దేవుడికన్నీ మా ప్రసాదాలు ఎక్కించి ఇంటికి రిటర్న్ అయిపోయాం. నో మ్యాటర్ హౌ బిజీ వి ఆర్ ఇన్ లైఫ్, ఫ్యామిలీతో ఈ ఫెస్టివల్, ఈ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ టు హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. దిస్ ఉగాది ఈస్ ట్రూలీ స్పెషల్ ఫర్ మీ. మీరు కూడా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ విషింగ్ ఎ హ్యాపీ ఉగాది. If you like my Ugadi celebration with my family, please like, share, subscribe to my channel.